మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. ఈ పూట దేహాన్ని వశం చేసుకురావటం ఆలస్యమైంది. ఇక్కడ బందీ, అష్టావక్రుడు ఇద్దరు వేదముల గురించి తమ పరిభాషణ, అంటే వేదములు ఎట్లా పరిభాషణ చేస్తున్నాయో దాన్ని బట్టి పరిభాషణ చేస్తున్నారు. ఈ వాక్యం చాలా గొప్పదని మరీ చెప్పుకుంటున్నాం, మాటి చెప్పుకుంటున్నాం. వేదం గురించి వాళ్ళు వాదం చేయటం లేదు. వాదం అంటే మామూలు వద వ్యక్తాయం వాచి, మన మామూలు భాషలో తర్కం చేయటం అన్నమాట. తర్కం చేయటం లేదు. అసలు వేదంలోంచి ఒక వాక్యం కూడా వాడు తీసుకోవాలి. వేదం ఏం చెప్తుందో దాని పరిభాష అంటే భాష, వ్యక్తాయం వాచి. అది ఏం వ్యక్తం చేస్తుందో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది సంఖ్యావాచకంగా తీసుకున్నటువంటి పదములుగా ఉన్నప్పటికీ కూడా సంఖ్యావాచకం అనేటువంటి పదం అన్నిటికీ అతీతమైంది వేదము. ఆ అర్థంతోనే తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు చెరువు 2 శ్లోకాల్లో వారి భావాలను వ్యక్తం చేశారు. ఇంకా పంచ అనే విస్తారవచని పచి వ్యక్తీకరణి ఆ అర్థంతో ఇప్పుడు బందీ చెప్తున్నటువంటి విషయాన్ని 5వ శ్లోకాన్ని మనం చేస్తున్నాం. పంచాగ్నేయ పంచపద పంక్తి అంతవరకు చెప్తున్నాం. యజ్ఞాహచ పంచైవ, యజ్ఞములు పంచ. దానికి యజ్ఞ శబ్దానికి వాళ్ళేవో చెప్పుకుంటూ వస్తారు. అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, చాతుర్మాస్య, పశు, సోమయజ్ఞాలని చెప్పుకుంటారు. వాటిని వివరణగా ప్రతి మంత్రం పూర్తిగా మరణం చేస్తే కూడా ఈ తత్వార్థమే పలుకుతుంది. ఇది మనకు ఆ యజ్ఞాలయం కనుక అని చేయెత్తినటువంటి వాక్యం, చూపించడానికి వాక్యం కూడా, ఆ చేయెత్తినటువంటి ప్రక్రియ కూడా ఏం చెప్తుంది? ఆ యజ్ఞాలయం కనుక ఏదైనా అని చెప్పడానికి చేసే గొప్ప వాక్యాన్ని చెప్తుంది. ఇప్పుడు ఈ చేయెత్తురా కాదు. అర్థమవుతుందా? అట్లాగే నేను అని చెప్పుకున్నటువంటి వాక్యము ఎన్ని ప్రశ్నలు వేస్తుందో, ఎక్కడ గుర్తించి నేను చెప్తున్నావు అని. లోపల ఉనికిని గుర్తింపు దగ్గర నుండి బయట విషయం వరకు చెప్తున్నప్పటికీ కూడా ఏదైనా నేను యొక్క దీన్నే ఇప్పుడు చెప్పుకున్నామో, ఆదివారం చెప్పుకున్నామేమో, దీన్ని స్వగత భేదం అని చెప్పుకున్నాం. తనకు స్వగత భేదమే. ఇదివరకల్లా స్వగత భేదం అంటే సృష్టిలో ప్రకారంగా చెప్పుకుంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఉన్నాయి. తనకు స్వగత భేదం అంటే ముక్కు వేరు, కన్ను వేరు, తలకాయ వేరు, నోరు వేరు, మరి చేతులు వేరు అని వేరైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్వగత భేదమే. స్నానం చేస్తున్నాడు అన్నాం అనుకోండి. ఈ స్నానం చేస్తున్నాడు అన్నప్పుడు ఏమేమి క్రియలు, ఏమేమి చేష్టలు జరిగినా అవన్నీ కూడా స్వగత భేదం చేత స్నానం చేయటగా. అట్లాగే పుట్టినప్పటి నుంచి పుడకలకు పోయేదాకా వీడు ఏం చేస్తున్నాడంటే జన్మ ప్రకాశమును ఎంత గుర్తించాడో ఎంత గుర్తించలేదు. ఇది స్వగత భేదం. అంటే స్వస్య గత ప్రవర్తన భేదం. అన్నీ తన ప్రవర్తనలే. ఈ ప్రవర్తన విషయాన్ని ఇంకొక మాట పూర్తిగా చెప్పుకుందాం. ఇంద్రియం చేష్ట, దాని వెనుక తన ప్రవర్తన బాగా గుర్తించాలి. ఇంద్రియము చేష్ట, తన ప్రవర్తన. ఇంద్రియము ప్రవర్తనను ప్రవర్తింపచేయటానికి రచింపబడింది. పరంపరగా తల్లి గర్భాల్లో వస్తూ ఇంద్రియాలను మోసుకొచ్చాడు. ఇప్పుడు ఇంద్రియములనే మోసుకొచ్చాడా? మనం ఏం చెప్తున్నాం? కణముల యొక్క కూడలిని చేర్చుకొచ్చారా అని మనం ఒకసారి చెప్పుకున్నాం. కణములు మళ్ళీ ఎటువంటివి? తన సంస్కారంతో అమర్చుకున్నాడు అనేటప్పటికి ఎప్పుడు ఏమైంది? ఇంద్రియాన్ని కూడా ఇంద్రియము అనేటువంటి రచన. ఎందుకు అసలు జన్మ అనే రచనని పుట్టుక అనగా అంటున్నారా? జన్మ అనేది పుట్టుకగా
రచనకు వెళ్ళిపోయింది, గ్రహింపు వెళ్ళిపోయింది. జన్మగా అంటే ప్రకాశంగా రచింపబడింది. ఇంద్రియములు ప్రకాశములు, ఇది పరమేశ్వరి దాటిస్తోంది. నేను విషయం ఇచ్చి అవకాశం ఇచ్చి దానిలో గుర్తించి ప్రవర్తించి బయట వెళ్ళిపోయేటట్లుగా అవకాశం ఇచ్చింది ఇంద్రియం. ఇది పరమేశ్వరీయ ధాతు. దాన్ని మనం ఎటు తీసుకున్నాము? చేష్టకు మాత్రం తీసుకుందాం. కాలు నడుస్తోంది అంటే ఏం చెప్పుకున్నాం? కాలు నడక, బుద్ధి ప్రవర్తన. ఇది కాలు నడకకే డిజైన్ చేయబడిందా, బుద్ధి యొక్క ప్రవర్తనకు డిజైన్ చేయబడిందా? బుద్ధి యొక్క నడకకి, బుద్ధి ప్రవర్తనకు నడక చేయబడింది. అంటే ఇంద్రియంలో ప్రవర్తనలో, ఇంద్రియములు చేష్టల్లో వెనుక బుద్ధి యొక్క ప్రవర్తన. బుద్ధి అంటే మళ్ళీ చెప్పుకుంటున్నాం, బుద్ధి అంటే ఈ బుద్ధి దగ్గర నుంచి ఈ చివరి దాకా ఏం చెప్పుకున్నాం, ఏ చెప్పినా అంతే. అది బుద్ధి ప్రవర్తన అనొచ్చు, లేకపోతే అస్మత్ ప్రవర్తన అనొచ్చు, చైతన్య ప్రవర్తన అనొచ్చు, లేకపోతే స్మృతి యొక్క ప్రవర్తన అనొచ్చు. ఈ మాటని మళ్ళీ ఒక్కసారి మననం చేసి, ఉనికి, ఉనికి తర్వాత స్మృతి. ఇప్పుడు స్మృతిలో కూడా సత్తును చైతన్యవంతం చేసుకొని ప్రకాశింప చేసుకొని, ఈ మాటలు చాలా మాట చెప్తున్నాం. దీన్ని మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఇది గ్రహింపుకు వెళ్ళాలి అంటే, గ్రహింపుకు వెళ్ళాలంటే ఆ గ్రహింపులో ఉనికి చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణాలతో, లక్షణాలంటే దర్శనం చేసి ప్రవర్తించేటట్టుగా, అది లక్షణం. అట్లా స్మృతి అయింది. అంటే ఇప్పుడు పొటెన్షియలైజింగ్ సత్, ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట, ఇంటూ కాన్షియస్నెస్. ఉనికిని స్మృతికి పొటెన్షియలైజ్ చేయటం. పొటెన్షియల్ అనే పదానికి అర్థం ఏంటంటే సత్తా. అర్థమైందా? ఆ సత్తాలో ఉనికి, జ్ఞానం కూడా ఉంది. అంటే సచ్చిదానంద స్మృతిలో ఉనికి యొక్క జ్ఞానం కూడా, ఉనికి యొక్క చైతన్యం కూడా, అవునా? ఇప్పుడు ఆ ఉనికి సమృద్ధిని, ఆ స్మృతిని ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇంకా దేనికోసమని ఇది ప్రవర్తనలో తీసుకురావాలంటే, ఉనికిని ప్రవర్తించి చూసుకోవాలని వచ్చాడు జీవుడు. ఉనికిని ప్రవర్తించి చేయాలంటే ఎన్నో అంశాల్లో తను తాను జాగ్రత్త పడి, ఎన్నో అంశాలు తను జాగ్రత్త పడి అప్పుడు గుడికి తీసుకెళ్ళి ప్రవర్తింప చేయాలి. అర్థమవుతుందా? దీన్నే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసం అంటే ఏం చెప్పారు? తత్ర స్థితో యత్నో అభ్యాస. అక్కడ ఉన్నటువంటి స్థిరమైనటువంటి ప్రయత్నము అభ్యాసం అన్నాడు. అభ్యాస వైరాగ్యం సరిపోయింది కదా, అది. ఆ తర్వాత ఇంకా సతు దీర్ఘకాల నిరంతర్య సత్కార సేవిత దృఢభూమి. అంటే అది అవతల అభ్యాసము అనేటటువంటి ప్రయోగం చేసే ముందు అభ్యాసమునకు ఈ విధంగా పటుత్వం కావాలి. అర్థమవుతుందా లేదా? అభ్యాసము అనేది సాధనలో ప్రయోగం చేసే ముందు, వైరాగ్యం అనేది ప్రయోగం చేసే ముందు ఇట్లా దాన్ని చెప్పడం కూడా దీర్ఘకాల నిరంతర్యం. దీర్ఘకాలం గొప్పదా, నిరంతరం గొప్పదా? దీర్ఘకాలం అంటే ఎంత దీర్ఘకాలం? అక్కడ దీర్ఘకాలం అంటే మనం దీర్ఘంగా అర్థం కాదు, దీర్ఘ చెప్తాను. 3 ధ్రువిదారణి. దీర్ఘకాల నిరంతర్యం. విదారణం అనే పదం ఎట్లా వస్తుందంటే, తాను అక్కడికి వెళ్ళిపోయే ముందు తనను దాంతో వేరు చేసుకుని చూడాలి. తాను సాక్షి, ద్రష్ట.
దానిలో జారిపోకూడదు. దాన్ని అట్లా తను తాను వేరు చేసుకుని చూడటం అనే మాటని కాల శబ్దానికి శబ్ద సంఖ్యానం, గతి సంఖ్యానం. దాన్ని పలికించుకొని అన్వయం చేసుకోవాలి, ప్రవర్తించి అన్వయం చేసుకోవాలి. ఈ మాటలు ఎట్లుంటాయంటే చాలా బిగువును కనిపిస్తాయి. మనం మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు. మరి అభ్యాస వైరాగ్యంలో ఇంత స్పష్టంగా మరి పతంజలి చెప్పినప్పుడు మరి స్మృతి యొక్క స్వరూపాన్ని బయటికి ఇవ్వాలంటే, ఉనికిని బయటికి ఇవ్వాలంటే, ప్రవర్తనకి ఇవ్వాలంటే ఎట్లా బయటికి ఇవ్వాలి? ఉనికికి బయట ప్రవర్తనకి భేదం ఉండకూడదు. అది ఉనికి స్వరూపంగా వెళ్ళాలి. అది ఉనికి స్వరూపంగా వెళ్ళాలంటే సరిపోయింది. వెళ్ళమను అంటే అటు చెప్పినట్టు కాదు. వెళ్ళాలి అంటే ఎంత పట్టుతో ఇవ్వాలో అంత పట్టుతో ఇచ్చారు. అంటే ఇప్పుడు జ్ఞానం అనే అంశము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, జ్ఞానం అంటే ఎరుక అర్థం చెప్పినప్పటికీ కూడా ఏమొస్తుంది? స్మృతిని మళ్ళీ కర్మలోకి ఇవ్వాలంటే మళ్ళీ ఎరుక అన్నాం, మళ్ళీ జ్ఞానం అన్నాం. ఇందాక జ్ఞానం చెప్పావుగా, ఇదో సందేహం అర్థమైందా లేదా? సచ్చిదానందముల్లో జ్ఞానపదం వచ్చిందిగా, మళ్ళీ ఇక్కడ జ్ఞానం వచ్చిందంటే అది అంతే. అది ఆ జ్ఞానం ఎటువంటిది? ఉనికిని స్మృతికి చేసుకోవటంలో పొటెన్షియల్ అది. ఈ జ్ఞానం అనేది ఈ పదములను చాలా విశాలమైనటువంటి పదములు, ఒక్కొక్క పదము తన గురించి చెప్తుంది. అవునా? కనుక ఈ స్మృతిని ఎరుకగా తీసుకోవటం అన్నారు. మరి స్మృతిని ఎరుకగా తీసుకున్నావు కదా, మరి తెలివిని సవరణ చేసి, తెలివి అంటే తెలిసి ఉండుట, తెలుగులో మనం చెప్పుకుంటున్నాం. అవునా? మరి దాన్ని తెలిసి ఉండుట అంటే, దాన్ని తెలివిని సవరించటం అంటే, పైన ఎరుక చెప్పాం కదా, ఇంకా తెలివి అంటే అర్థమవుతుందా? ఎరుక అనేది ఎట్లా ఉంటుందంటే, మనం అప్పుడప్పుడు తమాషాగా దానం ఇద్దామని జేబులో చెయ్యి వేశాడు. వేస్తే చెయ్యి సరిగ్గా 100 రూపాయల నోటు మీద పోయింది. అమ్మో 100 రూపాయల నోటే అనుకున్నాడు. మరి కట్ట తీసి చూస్తుంటే 50 మీద నుంచి పోయి, అటు నుంచి పోయి మళ్ళీ 20 రూపాయల మీద పోయి. అర్థమవుతుందా? అట్లాగే ఉనికి అనుకుంటూనే, మనం చేసే పని అదే కదా. ఇప్పుడు ఉనికి అనుకుంటూనే ఏమంటున్నాడు? అవున్నానుగా అంటున్నాడు. దేహం మెలిపెట్టి ఇప్పుడు ఏమంటావు చెప్పుకుంటుంది ఉనికిని. రోగాలు రోష్టులు దేనికి వస్తున్నాయి? నిన్ను పరీక్షించడానికి వస్తుంది. మళ్ళీ అదే అంటావా? మళ్ళీ అదేంటావా? దాన్ని వేరు చేసి చూడగలవా? వింటున్నారా లేదా? అది జారిపోకుండా ఉండాలంటే కనుక తెలియట అనేది ఎట్లుంటుందంటే, ఇంగ్లీష్లో అప్రోచ్ సెన్స్ ఒకటి, అప్లైడ్ సెన్స్ ఒకటి. అప్రోచ్ సెన్స్ అంటే తను ఏ దృష్టితో పోయినాడు, ఏ దృష్టితో ప్రయోగం చేశాడు, అక్కడ ప్రతిదానికి ఎట్లా వస్తుంది అన్నమాట. ఆ ప్రయోగంలో తనకి ఎట్లుండాలి? తెలివి సవరణగా ఉండాలి. అంటే ఏం తెలుసుకున్నాడో దాని ఏం తెలుసుకున్నాడు? సత్ని స్మృతిగా చేసుకుని, స్మృతిని ఎరుకగా చేసుకున్నాడు. ఇది తనకు తెలివి. ఆ తెలివికి తగినట్టుగా సవరణ చేసుకోవాలి. తెలిసి ఉండాలి. ఎరుకని కూడా తెలిసి ఉండాలి. దేని తెలిసి ఉండాలి అంటే, ఎరుక అంటే ఏం చెప్తాను చూడండి. లోకంలో కూడా చదువుకునే రోజుల్లో ఏదో చదువుకున్నాడు మాస్టర్, పాఠం లెక్చరర్గా వచ్చాడు. ఇప్పుడు పాఠం చెప్పబోతుంటే తనకు చిన్న అనుభవం వల్ల ఏమొస్తుంది? దాన్ని ఇంకా వివరణగా చెప్పచ్చు అని అర్థం వస్తుంది. మనకి ఇక్కడ కూడా అట్లాగే వస్తుంది. వీటి చెప్పుకుంటాం, మనం తవ్వుకుంటూ వస్తున్నాం. ఒకప్పుడు బుద్ధి భాష అని చెప్పుకున్నాం, బుద్ధి భాషని ఇంత దాకా తీసుకొస్తున్నాం. ఆ రోజున బుద్ధి భాష అని చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? లోపల ఏదో ఒక ఎరుకని చెప్పడానికి ప్రయత్నం చేసాం అనమాట. ఆ ఎరుకని చెప్పడానికి ప్రయత్నం చేసింది ఈ రోజున ఇంకా ఇంత విస్తృతంగా చెప్పుకోవడానికి మనకు వచ్చింది. ఆ తేడా అంటున్నారా లేదా? ఎవరికైనా అట్లయిగా ఉంటుంది. మరి ఆ రోజున తపస్సు చేసి వేదములు చెప్పారంటే వాళ్ళు ఇట్లాగే శోధింపబడే సర్వశాస్త్రములు అన్నారు. శాస్త్రమును బాగా శోధించారు వాళ్ళు. మరి మనం ఇప్పుడు శాస్త్రమును శోధించడం అని చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు?
సృష్టిని బాగా శోధన చేశారు వాళ్ళు. ఎట్లా శోధన చేశారంటే వాళ్ళు శోధన స్వరూపంలోనే ఉండి శోధన చేశారు, దేహమందు ధ్యాస లేకుండా. అర్థమవుతుందా? శోధన స్వరూపాన్ని పెట్టుకున్నప్పుడు దేహంలోంచి ఏం పలుకుతోంది? తేడా చెప్పుకుంటాను చూడండి. ఇందాకేం చెప్పుకున్నాం? ఇంద్రియం అనేది భౌతికంగా చేష్ట చేస్తుందా, దాటిస్తుందా అని చెప్పుకున్నాము. మరి దేహం కూడా ఏం చెప్పుకున్నావు? అది పుట్టుకయా జన్మయా అని చెప్పుకున్నాము. అది మరణమా లేక దేహం యొక్క త్యాగమా? ఈ తేడా ఎట్లా వస్తుందో ఈ తేడాని ఈ భౌతికంగా ప్రక్రియ పుట్టుగా గిట్టుగా కాకుండా, ఇంకా ఇంద్రియము అంటే చేష్టారూపంగా కాకుండా దాన్ని అతిక్రమించి మరి తనకు సృష్టి అందించిన ఏమిటది? జన్మ అని. వాళ్ళ దేహంలో ఉన్నారు ఋషులు తపస్సు చేసినప్పుడు. ఇది జన్మ, ప్రకాశ రూపంలో ఉన్నారు. వాళ్ళు ప్రకాశంతోనే వెళ్ళిపోయే రూపంలో ఉన్నారు. ప్రకాశంతోనే దేహంతో ప్రవర్తించడం అనేటటువంటి చేసుకొచ్చారు. ఈ మనం చెప్పుకుంటున్నాం అంటే అట్లాగే వాడు చేసేది ప్రవర్తనాత్మకంగా ఉంది, కానీ దేహపు బ్రతుకుగా కానీ, జీవితంగా కానీ, దేహపు చేష్టలుగా కానీ, బయట ఇంద్రియ క్రియలుగా కానీ, విషయములతో ప్రవర్తనగా కానీ లేదు. ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ప్రవర్తన తనతోనే ప్రవర్తన. బయట విషయం ఉంది, విషయంలో ప్రవర్తిస్తున్నాం అనే మాట ఎంత సత్యం అంటే మనం గుర్తించని. మనం ఏమంటే విషయంలో ప్రవర్తించడం అంటే అక్కడ ప్రవర్తిస్తున్నాడు, అది విషయంలో తాను తన ప్రవర్తనని ప్రయోగం చేస్తున్నాడు అని అర్థం. అర్థం అవుతుందా? విషయంలో తన ప్రయోగం చేస్తున్నాడు, దేహంలో తన ప్రకాశమును ప్రయోగం చేస్తున్నాడు. ఇది మనకు ఎప్పుడు ఎరుకకు వస్తుంది? ఉనికి అంటే ఎప్పుడు తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుంది అంటే ఎప్పుడు తెలుస్తుంది? గబుక్కున తుస్సుమని వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది. ఇంకా అటువంటి ప్రయోగాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడైనా అర్థమవుతుందా? మనిషి జారిపోతున్నాడు, స్లిప్ ఆఫ్ అన్నారు. ఉన్నారా లేదా? జారిపోతున్నాడు. ఆ జారిపోవడం అనేది వచ్చేటప్పటికీ ఎక్కడో విషయంలో విషయ దృష్టి ఉండేటప్పటికీ జారిపోయినాడు. ఆ జారిపోయేటప్పటికీ ఎట్లా ఉంటుంది? ఇట్లా విన్నది కూడా అక్కడ దేని పనికిరాని వాళ్ళగా అయిపోతాడు. రోగం వచ్చి మూలుగుతున్నాడు అనుకోండి, ఆ మూలుగుతున్నప్పటికి కూడా దేహం మూలుగుతోంది, దేహం పనికిరాదేమో, విడిచిపెట్టినా వదిలేసినా పట్టుకున్నా వాడి తెలియాలి. సామాన్యుడు ఏం చేస్తాడు? రోగం వచ్చిందని మూలుగుతున్నా, చచ్చిపోతానేమో అని మూలుగుతాడు కాదు. అర్థమవుతుందా? మరి సంసారాలకు ఎట్లా ఉంటుందో, సన్యాసి కూడా సంసారాలకు ఎట్లా ఉంటుందో, మరి మఠాల్లో కూడా కొన్ని ఎట్లా ఉంటాయంటే అభ్యంతరం చేసిపోవద్దు, అభ్యంతరం చేయకుండా దేహం వెళ్ళిపోతే ఏమవుతుంది? ఉంటున్నారా లేదా? అప్పుడు ఏమవుతుందంటే ఎట్లా కావాలి అటు అవుతుంది. నడిపించేవాడు నడిచేవాడు ఎట్లా చూసుకుంటారు అట్లా పెడతారు. కానీ తన బాధ్యత అట్లా కాదు. సృష్టి ఎంత బాధ్యత చేస్తుంది, ఎంత బాధ్యత అంటే ఎక్కడికక్కడ తన క్రీడకు విజిగీష. అర్థమవుతుందా? సృష్టి యొక్క క్రీడ, తనదేమో చేష్ట, తనది యొక్క క్రియ, విషయ ప్రవర్తన, విషయంలో క్రీడ తనకు ఉన్నప్పటికీ కూడా సృష్టి ఎట్లా జయిస్తోంది? తనకు తన స్మృతిని ఇచ్చి జయిస్తుంది. నువ్వు పోగొట్టుకున్నటువంటి స్మృతిని నిలిపి దాన్ని నువ్వు వద్దన్నా ప్రవర్తన అదే వెళుతోంది. ప్రవర్తన స్మృతి యొక్క ప్రవర్తనే వెళుతోంది అని రుజువు చేసేటట్టుగా ప్రవర్తన చేస్తుందో దాన్ని తప్పించట్లే. నీ ఆధారమును కించిన్ మాత్రం కూడా తప్పించటం లేదు. వింటున్నారా లేదా?
ఇప్పుడు ఇటువంటి మాటలు మనకి ఎప్పుడు వస్తాయి? మనలో తరచి చూసుకుంటే ఆ ఋషులు చేసినటువంటి తపస్సు, తనని తాను తరచి చూసుకుంటే తను ఎంత స్థిరంగా ఉన్నాడంటే ఇట్లా అనేక జన్మలచే కబళింపబడగా విషయములన్నీ విషమందించగా. కబళించడం అంటే ఎత్తి కెలికి మింగేస్తుంది. అది కూడా అనేక జన్మలచే కబళింపబడగా విషయములన్నీ విషమందించగా, ఇంకా చలించనిదిగా భద్రమైనదిగా నిలుపుకున్నది నేనే. నేను ఉన్న స్మరణ అది నీకు డిజైన్ ఎలిమెంట్, రచనాత్మకమైనటువంటి స్వరూపం. డిజైన్ అంటే రచన అంటారు సంస్కృతంలో. రచనాత్మకమైనటువంటి అంశం. ఆ రచనాత్మకమైన అంశం అది ఎప్పుడు తప్పటం లే. ఒక నిదర్శన చెప్పుకుంటున్నాం. అదే కనుక తప్పి ఉంటే ఈ రోజున మనం శ్రవణం చేయలేము. వెనక జన్మల్లో ఆ మునికి యొక్క స్మృతిని మనకు గనక జారిపోయి ఉంటే, సృష్టి కనుక కాపాడకుండా ఉంటే ఈ రోజున మనం శ్రవణం చేయగలం? అసలు చేయలేం. ఇప్పటిదాకా కాలే. ఎప్పటిదాకా కాదు, నువ్వు అందుకునేదాకా కాదు. అర్థమవుతుందా? కృష్ణార్జునుడి రథాన్ని, అది కృష్ణార్జునుడి రథం, అర్జునుడి రథం కాదు. పట్టిపెట్టాడు స్వామి. అంతే. ఎప్పటిదాకా పట్టిపెట్టాడు? తనతో బయటికి నెట్టేదాకా. తనకు విదేహ కైవల్యం సంపాదించేంత వరకు కూడా ఆ సృష్టి రక్షణ స్వరూపం, ఆ కర్మస్వరూపం, అశాస్త్రం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కర్మస్వరూపము, ఆ కృష్ణ పరమాత్మ స్వరూపము తన్ని విడిచిపెట్టదు. నిన్ను దేహం నుంచి బయటపడేసి విదేహ కైవల్యం ఇచ్చేంత వరకు కూడా ఈ దేహం చేసి అప్పుడు ఈ దేహాన్ని తగలబెట్టి మరీ ఏమవుతుందా? ఇంత పట్టుత్వమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా మనం జార్ చేస్తున్నాం. అంత సౌభాగ్యంలో ఉన్నటువంటి, సౌభాగ్యం అంటే సుభాగ్య అంటే భాగ శబ్దానికి శక్తి, జ్ఞాన, తేజో, వైద్య, బల, ఐశ్వర్యం, షడ్గుణ సంపన్నుడు, షడ్భగములు అన్నారు. అవునా? కనుక అట్లా దాని యొక్క పొటెన్షియల్, దాని యొక్క సత్తా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మాటికి మనకు సందేహాలు రాకూడదు అని మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం. ఎట్లా చెప్పుకుంటున్నాం? ఇప్పుడు స్మృతిలో చెప్పినప్పుడు అక్కడ సచ్చిదానందంలో జ్ఞానం ఉంది. కానీ తర్వాత జ్ఞానం అంటే స్మృతిని ఎరుకలో పెట్టుకోవటం. స్మృతిని ఎరుకలో పెట్టుకున్నప్పటికీ ఎరుకలో పెట్టుకోవటము అనేటంటే చేద్దామనే అనుకుంటున్నాడు, చేద్దామనే జాగ్రత్తగా ఉన్నాడు. అర్థమైందా? మన రేడియో ప్రసారంలో ఆ తల్లి ఏం చేసింది? పిల్లల్లో 2 మంచినీళ్ళ గ్లాసులు పట్టుకొచ్చింది. మంచి అడగకుండా మజ్జిగ కూడా తీసుకుపెట్టుకొచ్చింది. చెయ్యి జారుతుందేమో అని తనకు తెలుసు. అయినప్పటికీ ఎక్కడ పడేసింది? సరిగ్గా గడ మీద పడేసి. ఆ తేడా. ఎరుకకి తెలివి మాట ఎట్లా ఉంటుంది? ప్రయోగంలో నిలపడం. ఎరుక అనేటటువంటిది మన స్మృతిలో నిలుపుట అంటే కేవలం అభౌతికం అన్నమాట. అభౌతికమును ప్రయోగం వచ్చేటప్పటికి ఎట్లా వస్తుంది? భౌతికంగా బయటికి. ఆ ప్రయోగం బయటకు వచ్చేటప్పటికి ఏం తేడా వస్తుందో అది రాకూడదు. అది ఎట్లా ఉండాలి? తెలివి సవరణ రూపంలో ఉండి మళ్ళీ తెలివి ఇంకోటి. ఆ తెలివి ఉండాలి. ఆ తెలివి ఉండటాన్ని మళ్ళీ సవరించుకునే రూపంలో ఉండాలి. 3 స్టేజెస్ చూపించారు అక్కడ. జ్ఞానమునకు తెలివి సవరణ, తెలివి. ఎంత గట్టిగా ఉంది కర్మశబ్దానికి. మన యథాలాపంగా చేసినట్టు ఏం కాదు. అవునా? అంత చేసిన తర్వాత దానికి అస్మద్ రూపం ఇచ్చారు. అది నేనంటే. అదేవిధంగా ఇప్పుడు నేను ఉన్నాను అన్నావు అనుకోండి, ఏం చెప్తున్నావు? దేహాన్ని చూసి నేను అంటున్నావా? స్మృతిని చూసి నేను అంటున్నావా? బుద్ధిని చూసి. అక్కడి నుంచి ఏమి చెప్పినా సరే, బుద్ధి దగ్గర నుంచి పైన ఉనికి దాకా ఏది చెప్పినా, బుద్ధి చెప్తే ఉనికి చెప్పినట్టే, ఉనికి చెప్తే బుద్ధి చెప్పినట్టే. అవన్నీ టెలస్కోపిక్ అని చెప్పుకున్నాం పోయిన ఆదివారం. టెలస్కోపిక్ అంటే ఒకదానిలో ఒకటి ఇముడి ఉన్నటువంటివి అన్నీ ఒక భాగమే. ఆ టెలస్కోపిక్ యాంటీనా బయటికి తీస్తే
అన్ని పైపులు కలిపి ఒక యాంటెన్నాగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? కనుక బుద్ధి అనే పదము దాకా చేరేంత వరకు అస్మత్ నేను ఉన్నాను అనే పదము దేని చూసి చెప్తున్నావు అంటే గ్యారంటీగా నువ్వు దేని చూసి చెప్పట్లే, గ్యారంటీ. కానీ గ్యారంటీగా నువ్వు మాత్రం నేను గుర్తించి చెప్పట్లే. అది కూడా దేహం చూసి నేను అని చెప్పలేవు, నువ్వు చూడటం లేదు అసలు. మూలుగు వచ్చినప్పటికి కూడా ఎందుకు మూలుగు వచ్చిందంటే మనం ఏం చెప్తాం, దేహంలో రోగం వచ్చిందంట. దేహానికి ఏం రోగం, ఏమన్నా నవ్వుతాడు, ఎవరన్నా నోటితో కూడా కాదు, నవద్వారాలతో నవ్వుతాడు. దేహానికి ఏం రోగం వస్తుందంటే మార్పి కూర్చుంటుంది అంతే. ఎందుకు, నువ్వు చెదరగొట్టావుగా, నువ్వు చెదరగొడితే చెదిరిపోయింది. ఆ నువ్వు ఎవరు, వాడేవాడు పనికిరాని వాడు జీవుడు. వాడు ఎక్కడున్నాడు, జీవిస్తున్నా అనుకున్నాడు, చెదరగొట్టుకుని జీవిస్తున్నా అనుకున్నాడు, వాడు జీవుడు కాదురా. నువ్వు సరిగ్గా ఎదిగి బతికేవాడు నువ్వు జీవుడు అంటే, జీవో బ్రహ్మైవనాపర అంటే అంట. కాస్త చిన్న దానికే మన సంతోషం. రకాల అపార్ట్మెంట్లో పసిపిల్ల తనలో తనే ఆడుకుంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది, 16 నెలలు ఉంటుంది, అంతగానే ఉండేది. చిన్నపిల్ల ఎప్పుడు తనతో ఆడుకుంటుంది, పలకరిస్తుంది, తన్నే తను పలకరించుకుంటుంది. ఎవరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఏడవరు. ఏదన్నా ముందు అక్కర్లేని బంద్ వేస్తే 2 మాటలు ఏడిపించింది వచ్చింది కానీ ఇప్పుడు ఏడవరు. మొన్న రోజున పడుకుంటుంటూ లోపలికి చదువుకుంటారుగా మాట, చదువుకుంటే నాన్న అనిపి నానో అన్నది. ఆ నానో అని అంతవరకు పలకని వాడు నానో అనేప్పుడు వాళ్ళు ఎంత సంతోషం ఇచ్చిందో. అట్ట మనం పిలిస్తే ఇవాళ పొద్దున మరి ఎవరు నేర్పించారో మమ్మీ 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 అని పిలిచింది. ఎంతసేపు పిలిచినా పలకలే. చివరికి అమ్మా మమ్మీ మమ్మీ అంటే అమ్మా అంటే. ఇప్పుడు ఇది చైతన్యమా? ఇది ఎట్లా మనకు చాలా ఘనకార్యంలాగా చూస్తుంది. మన పిల్లలు అంత మాట అనేటప్పటికీ ఏమైనా ఉంది మనకు, స్వామి చూడండి ఒంటి కట్టుకున్న బట్ట కూడా ఊడిపోతుంది మనకు, అంత సంతోషం. ఈ కాస్తగా సంతోషపడిపోతే మళ్ళీ అక్కడ విడిచిపెట్టి మనం పోయిన తర్వాత కూడా పసిముండవాడు ఏం చేస్తున్నాడో తిట్టి అడాలి. అది కూడా పసివాడు అదకూడదు, పసిబిడ్డవాడు ఏం చేస్తున్నాడు, ఆ పసిబిడ్డ ఏం చేస్తుందో. మనం వదిలిపెట్టేసి వస్తే 3 రోజులు 4 రోజులు ఎత్తుకుని వస్తాం. అంతే. తర్వాత కాకపోతే ఏం చేస్తాం, బయలుదేరి మళ్ళీ వచ్చే ముందు ఒకసారి ముద్దు పెట్టి వస్తాం. ఇట్లా ఉంటే మనకు నేను ఎప్పుడు తెలుస్తుందా, ఉనికి తెలుస్తుందా? అయితే ఏ దృష్టితో వాడిని అనుకుంటున్నావు? ఇట్లాగే జరిగిందమ్మా. బాంబే పోయినప్పుడు 2015లో పసిపిల్లవాడితో మాట్లాడని చెప్పారు. 2వ తరగతి అవుతున్న పసిపిల్లవాడితో మాట్లాడి అయిపోయిన తర్వాత ఆ రోజున ఒక చిన్న స్పర్ధ కూడా వచ్చింది. వస్తున్నాడని రోజు సాయంత్రం 4ంటికి వెళ్ళి మన్నాడు 10ంటికల్లా బయలుదేరి వచ్చేసామండి. వచ్చినప్పుడు మామూలుగా చీర కట్టుకొని ఏదో అంతా చేయబోతుంది. కాళ్ళు కడగామని చెముడు పట్టుకొస్తే అక్కడంతా ఏదో అంతా గోలగోలుగా 4 అపార్ట్మెంట్లు ఉండే చోటు నీళ్ళు ఎక్కడికి పోతాయి, అక్కడ పోకూడదమ్మా అని చెప్పి ఏదో చేసి మొత్తానికి స్నానం అంతా చేసిన. అది ఆ రాత్రి తెల్లవారు ఆమె ఏం చేసింది, చీర కట్టుకుందాం తీసుకోబోతుంటే ఆయన వచ్చి స్వామి ఏమనుకోడు అని చెప్పి పంజాబీ డ్రెస్ వేసుకోవాలి అయితే తిన్నని చెప్పాను. ఇట్లా ఉండకూడదని దండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేశామంటే వాడి పేరు ఏదో కూడా మంచి పేరు, అది కౌస్తవం. వాడి పేరు
కౌస్తుభం చెడిపోయినాడంటే మీ సంస్కారహీనం చేతి చెడిపోతాడమ్మో, జాగ్రత్త అని చెప్పేసి వచ్చు. అంత స్పష్టంగా మనం పలకాలి అంటే ఇది ఎంత బిగువుగా ఉండాలి. నేను అన్న పదం ఎట పలుకుతుంది? నేను అంటే ఉనికే పలుకుతోంది, వేరే విధంగా పలకదు. నువ్వు వేరే విధంగా పలకటానికి ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. లేదు అని చెప్పడానికి అర్థం అదే. ప్రవృత్తి లేదు, కానీ నీకెట్లా ఉంది? ప్రవృత్తే ఉంది అనిపిస్తుంది. ఎందుకు తెలిపిస్తోందంటే నేను పలకటంలే. నేను అంటున్నాడు కానీ నేను పలకటంలే. నేను పలికితే ఎట్లా ఉంటుంది? ఎప్పుడు చిరస్థాయి. అర్థమవుతుందా? అట్ట పలకటంలే మనకు. అట పలికించినప్పుడే కదా ఉనికి. దాన్ని ఇది మన అభ్యాసం చేయగా అది కుంటుతోంది, జారిపోతుంది, మళ్ళీ పలికించుకుంటాం. నేను జారుతోంది మళ్ళీ పలికింది, నేను జారుతోంది మళ్ళీ పలికించుకుంటున్నాం అన్నమాట. మనం ఎక్కడ జారుతోంది? సుఖంలో జారుతోంది, దుఃఖంలో జారుతోంది. ఆ సుఖంలోనూ వ్యామోహంలో జారిపడేటికి హాయ ఎంతో దూరం. అక్కడి నుంచి మళ్ళీ మోసు రావాలంటే, వెనక్కి మీకు రావాలంటే నేను గురించే ఇంత కష్టం. అబ్బా, సృష్టి ఎట చూపించింది? నేను ఉనికికే ఇంత కష్టం గ్రహించాలి. అందుకని ఏం చెప్పింది? దాన్ని ముందు యాక్టివేట్ చేసుకో, చైతన్యం ఉంది. మరి ఉనికిని యాక్టివేట్ చైతన్యం చేసుకోవడం అక్కడే ఉందిగా, సచ్చిదానంద స్మృతిలో ఉందిగా. మళ్ళీ ఇక్కడ ఎందుకు చైతన్యం అంటే ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? అయితే వింటున్నారా? మాటికి నిద్ర తోగితే ఎట్లా? తోగట్లేదా? ఎక్కడున్నాం మనం? సప్తమాధ్యాయంలో భూమిరాపంలో వాయు కమ్మనో బుద్ధిరేవ అహంకారం. అక్కడ చిత్తం తీసుకురాల, చిత్తం చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే అక్కడ అపరా ప్రకృతి అని చెప్తున్నాడు. చిత్తం అపరా ప్రకృతి స్వరూపం కాదు, ఎప్పుడు చైతన్య స్వరూపం. అర్థమైందా? ఈ బుద్ధి ఇవన్నీ కూడా అపరా ప్రకృతిలో తీసుకుని ప్రవర్తించవచ్చు. కానీ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని చైతన్యాన్ని కూడా కల్పించుకొని, చైతన్యమే ప్రధానంగా కల్పించుకొని లోకంలో తను చైతన్యవంతం చేసిన ముందుకు పోవాలనుకుంటున్నాడు. దీన్ని చంచలం చేసిన పోతే చైతన్యం కాదు ఇది. ఎందుకంటే చితి సంజ్ఞానే ధాతు. బుధ అవగమనం అంటే తెచ్చిపెట్టుకోవటం. ఏం తెచ్చిపెట్టుకున్నాడంటే ఇంకోటి ఏమైనా తెచ్చిపెట్టుకోవచ్చు. నేను అంటే ఏమన్నా అనొచ్చు. స్మృతి అంటే ఇంకోటి ఏమన్నా ఐఎమ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ యూ అంటే నేను నిన్ను గురించి కాన్షియస్. ఈ కాన్షియస్ అని ఇంగ్లీష్ సంబంధమైన వాడేశారు. కాన్షియస్నెస్ ఇస్ నథింగ్ పర్టైనింగ్ టు అదర్స్. బయట దాంతో పోల్చుకున్నటువంటి కాన్షియస్నెస్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ సెల్ఫ్, తనతో పోల్చుకునే. అతను కనుక నేను అన్న పదము ఎటువంటిది? ఉనికిని చెప్తుంది. నేను అనే పదము చెప్తున్నానంటే ఉనికిని గుర్తించి. ఇప్పుడు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని చెప్పి కాళ్ళు పిసుక్కుంటూ అన్నావు అనుకో. కాళ్ళు పిసుక్కుంటూ అన్న దేన్ని గుర్తించుకున్నావు నీవు? కాళ్ళని తప్పించుకొని, ఆ ధ్యాసని తప్పించుకొని నేనునే గుర్తించుకుంటున్నావు. అయితే ఆ నేను గుర్తించుకోవడం ఎట్లా ఉందంటే ఈ దోగాన్ని తప్పించుకుని నేను గుర్తించుకుంటున్నాను అనుకుంటున్నావా? లేదు, దీనికి అతీతమైందే నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది అడ్డం వస్తుంది కనుక ఎట్లా ఉంటుంది? పోలీసు వాళ్ళు అడ్డం వస్తుంటే వాడిని తెరవడానికి ప్రయత్నం చేస్తారు సరే, లాఠీలో కొట్టినా సరే తెరవడానికి ప్రయత్నం చేసినట్టుగా తెరవడానికి ప్రయత్నం చేసి నేను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారా, వాళ్ళని అడ్డం రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు అట్లాగే దగ్గు వచ్చిందంటే దగ్గామనుకోండి, దగ్గితే నేను దగ్గుతూనే అనదు, మళ్ళా నేను దగ్గదు, గుర్తించాలి. నేను 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 ఉన్నది. అర్థమవుతుందా? ఈ ఉనికికి అడ్డం వచ్చింది లోకంలో ఏదైనా ఉంటే దాన్ని అది ఎక్కడ గుర్తించాలి? అంత అయిపోయింది. రావుతున్నా
కాదు, ముందుగానే గుర్తించి ఆ దగ్గు అనేటటువంటి వచ్చేటప్పుడు ఈ దగ్గు పోతుంది, పని పోయింది, చదువుకుంటున్నా. చివరికి ఇంత అయిన తర్వాత ఓ అప్ప ఈ దేహంతో ఇంత గోళ అది తెలియాలి. ఈ ఉనికిని నిలబెట్టుకోవడానికి ఇది ఏమన్నా అర్థం ఉందా అసలు? ఉనికి యొక్క స్థిరత్వం ఎట్లాగో దేహం యొక్క చపలత్వం ఎట్లా, అది ఎంత చక్కగా డిజైన్ చేసి పడినప్పుడు కూడా దాన్ని ప్రవర్తన తీసుకొచ్చావే. ప్రవర్తనకు డిజైన్ చేసింది. ప్రవర్తన ఎట్లా డిజైన్ చేసిందంటే నువ్వు జారి పడకుండా ఉండేట్టుగా, అరుస్తూ ఒక్కనేలా కాలు కడగనేలా. ఈ పంచవాక్యం అది. ఏం చేస్తున్నావు అంటే కాళ్ళు కడుక్కుంటున్నా. ఎందుకు కడుక్కుంటున్నావు? అడుసెందుకు దొక్కావు? బుద్ధి గడ్డి తిని పైది కూడా తీరి తొక్కా. అది కూడా ఒప్పుకోడే. అది కూడా ఒప్పుకొని వాడు బుద్ధి యొక్క స్వరూపాన్ని ఎట్లా తెలుసుకుంటాడు. కనుక ఏమంటున్నారు ఇప్పుడు, ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి. దేని చైతన్యవంతం చేసుకోవాలి? బయటికి కాదు, ఉనికిని నేనును చైతన్యవంతం చేసుకోవాలి. దేని చైతన్యవంతం చేసుకోవాలి? ఉనికి నుంచి తెచ్చుకున్నాడు చూడ. ఆ వెనక తను ఎన్నో స్టేజెస్లో వచ్చింది, ఎన్నో అంశంలో వచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఈ అంశంలో కూడా దాన్ని చైతన్యవంతం చేసుకుని అప్పుడు అవగమనం. అవగమనం అంటే భద్రంగా ప్రవర్తించడం, చాలా భద్రంగా ప్రవర్తించాలి. బుద్ధి ఉందా అని అడుగుతాడు రేపు. బుద్ధి ఉందా అంటే అవగమనం, ఉన్నది అంటే భద్రంగా ప్రవర్తిస్తున్నది. అంటున్నారా లేదా? ಗೊತ್ತಾಯ್ತಿಲ್ವಾ? అర్థమవుతుందా? ఎట్లా? బుద్ధి ఉన్నదా అంటే భద్రంగా ప్రవర్తిస్తున్నదా అని అర్థం. ఏం భద్రం? ఆ వెనక తన టెలిస్కోపిక్ ఎట్లా ఉంది అట్లా. దానిలో కూడా ఇంకో తమాషా మీకు తెలిసిన, ఇప్పుడు ప్రయోగంలో చేసినటువంటిది యాంటెన్నా. ఇదివరకు టెలిఫోన్ రేడియోలో బాగా ట్రాన్సిస్టర్లో బాగా తెలిసేది అనమాట. ఇది పైకి అయితే వస్తుంది, ఇది పైది అనమాట. లోపల నొక్కేటప్పటికి ఇది బయటగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. లోపల కండక్ట్ చేసేద్దాం, లోపల అందించేటట్టు ఉంటుంది. దానికి రిసీవర్ సెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పైకి లేపితే మొదట రిసీవ్ చేసుకునేది ఏది? ఆ పైది బుద్ధి. బయట సిగ్నల్స్ తీసుకునేది అదే అనమాట. కనుక అది తీసుకోబోయే ముందు అది తీసుకుని పిచ్చిగా పడి కనిపిస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది? గోల అవుతుంది. ఒకప్పుడు ఏమొస్తుంది మనకు? అంత ఏదో డిస్టర్బెన్స్, నాయిస్ వస్తుంది. అంటే వాతావరణంలో ఉంటే అది దాన్ని తీసుకుంటుంది అనమాట. అట్లా ఈ ట్రాన్సిస్టర్లు ఏ చట్టాలు బుద్ధి ఎప్పుడు అది చేయకూడదు. చేసిందా అంతే, అది ఎంత ఉందో అట్లాగే దాన్ని నీకు మళ్ళీ అట్లాగే నీ దగ్గరే కొడుతుంది. జీవుడు పట్టుకొచ్చాడా జీవుడికే వెనక్కిస్తుంది. వాళ్ళ నేనొప్ప నేనొల్ల చాలా గొప్పగా మనకు వచ్చా. మనం అది చూపించినప్పుడు వీడియోలో చూపించినప్పుడు దీని మీద ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తేమని ఈ పైకి లేచిపోతుంది. ఇవేమో పైకి లేచిపోతుంది, అదేమో దాన్ని ఇది కూడా లేచిపోతుంది. ఇది మొత్తం ఇక్కడ కూడా నెట్టేస్తుంది. ఇక్కడ నెట్టమే కాదు, ఇక్కడ కూడా నెడుతున్నాయి. పోట్లే కనుక ఎట్లా ఉన్నావు? బుద్ధి దాకా. ఇప్పుడు యజ్ఞాహ పంచ అక్కడికి వచ్చామన్నమాట. యజ్ఞం అంటే దేవపూజ సంగతి కలదా. బుద్ధితో ప్రవర్తించినటువంటివి అన్నీ కూడా యజ్ఞములే. ఐదని కాదు. యజ్ఞ పంచ. పంచ అంటే విస్తారవచనం. అంటే దేవపూజ అనేది విస్తారవచనము, వ్యక్తీకరణం. అంటున్నారా? ఒకసారి చూడండి.
యజ్ఞాహ పంచ అన్నప్పుడు యజ్ఞ శబ్దమేమో దేవపూజ, సంగతికరణ, దానం. పంచ అనేదేమో పచి విస్తార వచనే వ్యక్తీకరణ. ఇప్పుడు దేవపూజ అన్నప్పుడు దేవపూజ దేవపూజ పూజ అంటే దీన్ని గౌరవించి ప్రవర్తించాలి. గౌరవించడం అంటే దీని యొక్క ఆరిజిన్, సోర్స్ ఎటువంటిది ఇది. దీన్ని తీసుకుని ప్రవర్తించామంటే దీన్ని సరిగా ఆధారంగా చేసుకుని ప్రవర్తించామంటే దేవ పూజ. క్రీడ అదు. క్రీడ అంటే క్రీడారంగం ఆడుకోవడమేగా. ఒకప్పుడు మన మఠంలో ఇప్పుడు 1980 ఆ ప్రాంతాల్లో ఉండే చౌకీదారిగా ఉంటుండేవాడు. మన 3 కొడుకులు ఉండేవాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదంతా ఓపెన్గా ఉండేది. క్రికెట్ ఆడేవాడు. ఆ క్రికెట్ ఆడుతుంటే ఆ బాల్ కాంపో బాల్ నేరుగా కొట్టిపోయి అక్కడ ఎదురుకుండా ఆయన ఉన్నాడే, ఆయనతో కొట్టేది. మా తరపు అద్దాలు కొడితే మీరు నేను డబ్బులు ఇస్తే ఎక్కడ పోయి ఆడుకోండి అని ఆయన. మీరు ఇక్కడ అల్లరి చేస్తున్నారని మేము చెప్తే చివరికి ఏం చేసాం, వాళ్ళు అల్లరి చేస్తుంటే అప్పుడు వాళ్ళని పెద్దవాళ్ళని పిలిపించి చూడమని కొడుకులు మళ్ళీ ఇంకా అల్లరి చేస్తున్నారంటే వాళ్ళు ఇది గ్రౌండ్ అమ్మా, గ్రౌండ్ అంటే కూడా తెలియదు వాడికి. అంటే ఆడుకునే గ్రౌండ్ అంటాడు. గ్రౌండ్ అమ్మా అంటే క్రీడ అంటే అది అని వాళ్ళకి అంత గాఢమైనటువంటి ఏమన్నా అర్థం ఉందా? ఎంత అథ్లెటిక్స్. మీకు తెలిసినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని ఆఫీసుల్లో అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళు లేకపోతే ఈ స్పోర్ట్స్ మెన్ ఉంటారు. వాళ్ళు స్పోర్ట్స్ మెన్కి ఎట్లా ఉంటుంది, వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోయినా దానికంతా సెలవులు ఇస్తారు, జీతాలు ఇస్తారు. అంతగా పోషించాలి. అడవుల్లో పుల్లుని, సింహాన్ని పోషించాలి. మొన్న ఎక్కడ దిగొచ్చా, నడు రోడ్లో కూర్చుంది సార్, పెద్ద పులి నడు రోడ్లో కూర్చుంది సార్. దానికి అర్థమైంది సజాతీయులే వీళ్ళు, మన జాతి వాళ్ళే పోవచ్చులే అనుకుని వచ్చేసి. కనుక క్రీడ అంటే క్రీడని తన స్మృతితో పోల్చుకొని చేసిన ఎప్పుడు అవగాహన చేసి ప్రయోగం చేస్తావో అప్పుడు అది అంటే దేవపూజ. అవునా? ఇంకా సంగతికరణం అన్నారు. సంగతి అంటే సంగతి, గతి శబ్దానికి మళ్ళీ ప్రవర్తన, పూజించుకుంటూ ప్రవర్తన చేయడం. గౌరవించుకుంటూ అంటే వికలం కాకుండా, తన స్మృతికి వికలం కాకుండా దీన్ని ప్రవర్తించడం అనేటటువంటిది చేస్తేనే ఆ దేవపూజ ఎట్లయిందో ఆ దేవపూజ అంతా సంగతికరణ అవుతుంది. అప్పుడు దాన శబ్దానికి దానే ధాతు. దానే అంటే ఇచ్చుట అని అర్థం. ఏం ఇస్తాడు? ఇప్పుడు సూర్యుడు ఏమిస్తున్నాడు? కిరణములు ఇస్తున్నాడు. ఇస్తాడంటే పట్టుకో, ఇస్తున్నాడుగా. పేలిపోతుంది, కాస్త టెంపరేచర్కే పేలిపోతుంది. దేహాలు ఒప్పుకోవటంలే, ఉండటంలే, విరేచనాలు పట్టుకుంటున్నాయి. ఏమిటంటే అది గోలగోలగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఏం చేస్తా? తీసుకుంటున్నా అనాల్సిందే. కనుక దానం అంటే ఎట్లా? అట్ట కాదు, ఏడవటం కాదు. ఆ వేడి కనుక ఆ వేడికి భౌతిక బోధం ఉంగలవుతుంది. ఈ వేడి అట్ట కాదు, లోపల పోయి ఏమవుతుంది? విరేచనం కాదు కదా, ఇంకా గోల చేసినా సరే ఏమంటావు నేనేమన్నా ఇది బలి చెప్పలేసుకో, బలి చెప్పు, బలి సరికాదు. ఎక్కడ మాట్లాడుతున్నావు? బుద్ధి అంటే ఏమనుకున్నావు? బుద్ధి అంటే ఇది నీ ఇష్టం వచ్చిన బుద్ధి లేని బుద్ధి.
అది కూడా ఒకటి. బుద్ధి లేని బుద్ధి, బుద్ధి ఉన్న బుద్ధి, అది కూడా ఒకటి ఉంటుంది. ఏంటి బుద్ధి అంటే బుద్ధి, బుద్ధి జ్ఞానం సమూహ సర్వ మతయ్య. ఆ శ్లోకం నాకు కూడా వచ్చు. శ్లోకం నాకు వచ్చేట్లేదు, కానీ అర్థం తెలియదు, అర్థం రావద్దు. ఏమొచ్చు చెప్పు శ్లోకం? ఎన్నో అధ్యాయం అది? 9వ అధ్యాయం. అని తెలీదు అంటాడు. 9, 3 కాదు, కొన్ని 12లో ఉందేమో చూసావా? ఇది వెతుక్కోవటవా? అంటే వెతికిన వాడికి ఇప్పుడు అర్థమవుతుందా? ఎట్లా ఉండాలి? ఫింగర్ టిప్స్, వేళ మొనల్లో ఉండాలి. వేళ మొనల్లో ఉండాలంటే ఒక పార్కిన్సన్ అనే ఒక ఇంగ్లీష్ ఆయన ఏం చేశాడంటే, దీన్ని వేళ్ళు మొనలకుండా ది డెక్స్ట్రస్ ఎక్స్ట్రిమిటీస్ అన్నాడు. వీటిని అంటే చిలిపి కొనలు. అది వాళ్ళకి అది బాగుంటుంది. ఈ చిలిపి కొనలు అంటే, ఈ చిలిపి కొనలు ఏం చేస్తారంటే, ది డెక్స్ట్రస్ ఎక్స్ట్రిమిటీస్ ఎంటర్ యువర్ ఆడరిఫరస్ క్యావిటీ. అవుతుందా? ఆడరిఫరస్ క్యావిటీ అంటే, ఆర్డర్ అంటే వాసన. Odoriferous concavity and extract therefrom a few pulverized atoms of tobacco, which ascending my nasal concavity create a titillation in my olfactory nerves అన్నాడు. ముక్కుపొడి పిలవటానికి ఇంత లక్షణం చెప్పాడు. అంటే చివరికి ఎవరు దిల్లి చిలిపి కొనాలు. చిలిపి కొనాల్లో ఉంటే ఎట్లుంటుంది? చిలిపి కొనాలు ఎట్లుంటుంది? కొంతమంది ఇట్లా అనకుండా ఉండలేరు అసలు. వాళ్ళు అంత పసి వరకుపోయారు ఒక్కొక్కళ్ళు. అవునా? కనుక దానం అంటే ఏమి ఇచ్చావు? దానం అంటే ఎట్లుండాలి? ఇచ్చా. ఇంకోటి దానం శబ్దం ఏం చూపిస్తుంది? 2 ఇంట్రడ్యూస్ చూపిస్తుంది. ఒకటేమో దానము ఇచ్చుట, దానం పుచ్చుకుంట. ఇచ్చినప్పుడే అప్పుడే పుచ్చుకుంటే దానం అవుతుంది, లేకపోతే కాదు. కనుక ఎట్లుండాలి? ఈ విధంగా ప్రవర్తించినటువంటి వాడు తన ప్రవర్తన ఏమవుతుంది? దానమునకు సోర్స్, మూలమవుతుంది. మన ఏమని పిలిచిస్తున్నాడు కిరణాలు సూర్యుడు? మనం తప్పించుకున్నట్టు ఉందా? పిలిచి ఇవ్వటంలే, తప్పించుకున్నట్టుందా? లేదు. నీ ప్రవర్తన అట్లా ఉంటుంది, నీ యజ్ఞం అట్లా ఉంటుంది. అది విస్తార వచనం. అర్థమైందా? స్మృతిని గౌరవించి ప్రవర్తించి దాంతో సాంగత్యం చేసుకోవటం అంటే తను వికలం కాకుండా ప్రవర్తించుకుంటూ పోతుంటే అది ఎట్లా ఉంటుందంటే, అది సూర్యుని కిరణాల వల్లే ప్రసరిస్తుంది. ఎట్లా ప్రసరిస్తుంది? విస్తార వచ్చిన వ్యక్తీకరణ. నీ యజ్ఞమును అవతలి వ్యక్తం చేస్తుంది. తప్పించుకోలేరు. మనకి ఎట్లా ఉంది? చాలా సమస్యగా నువ్వు ఇంత చెప్తావు, కానీ కొంప పోయేటప్పటికి గోల 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 గోల, అక్కడ గోలే గోల. అది ఎట్లా ఉంటుంది? నువ్వు యజ్ఞం చేస్తే ఎందుకుంటుంది? చేశా, అప్పుడప్పుడు చాలా 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 యజ్ఞాలు చేశా, అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు ఏం చేశాడు? ఇట్లా ఆయన సహా ఇంద్రం తక్షకాయానుబ్రూహి అని వేసినట్టుగా ఇంద్రుడితో సహా తక్షకుని రమ్మని చెప్పాడు. అట్లా బయట అవన్నీ ఎందుకు చెప్పారో మళ్ళీ అది వేరే సంగతి. అవుతుందా లేదా? చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకున్నారు. ఆ అంశం ఎట్లా ఉంది? మాట్లాడటం నేర్చుకుని రేపు చక్కగా జ్ఞానం సంపాదించి అందరికీ జ్ఞానం పంచిపెట్టేటటువంటి ఆ సంస్కారానికి చేరిందా? ఆ రోజు నువ్వు మాటలు నేర్చుకున్నది ఏ రోజున మాటలు నేర్చుకున్నాడు? ఏ రోజున మాటలు నేర్చుకున్నాడు? ఆ రోజున ఈ రోజు ఇప్పటికి రావాలి. అది క్రమం. అది ఇంద్రియం యొక్క చేష్ట. ఎట్లా వస్తుంది? అది తన సంస్కారంతో వచ్చింది. ఆ సంస్కారం ఆనాడు ఉంటుంది. అయితే
ఏం చేస్తుంది అక్కడి నుంచి ఇప్పటిదాకా వచ్చే వరకు ఏం చేసింది, ఆవిడ ప్రయోగం చేసి 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 నయితి 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 అంటే నేతి, నేతి అంటే ఏదైనా నేతి పోసిన నేర్చుకు ఏదైనా వేసుకోకుంటే నెయ్యి బుట్ట ఎవరు వేస్తాడే ఎవరుకున్నట, నెయ్యి బుట్టేట కాదు, నయితి నయితి. ఆ సంస్కారం దాకా వచ్చిందా? అంటే ఇప్పుడు అర్థమయ్యేటప్పటికీ ఆ సంస్కారము తన మాటలు నేర్చుకునేటప్పుడే వచ్చి మొదలైందా? అది కూడా కాదు, జన్మాంతర సంస్కారం. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ జన్మలో ప్రయోగం చేసుకుంటూ దానము తనకు దానం చేసుకోవటం, తన అవతల వాడికి చేసుకోవటం. దానక్రియ తనదే, స్వగతం, తనకే. ప్రతిగ్రహీత తానే, కర్త తానే, దాత కూడా తానే, ప్రతిగ్రహీత కూడా తానే. ఇంకా అట్లా తను చేసుకుంటూ పోయినందువల్ల మరి ఇంకా ఇతరులకు కూడా ఆ సంస్కారాన్ని తీసుకోవడానికి తిరిగి వస్తుంది. అంతేగాని ఈ వ్యవహారంలో ఏం కాదు ఇది. మన వ్యవహారంలో ప్రవర్తించడం, వ్యవహారాన్ని ఏం చేస్తున్నాం అంటే చేతిలో పట్టుకున్నాం, ఇది కాదని చెప్పడానికి లోపల ఉంది. మనం ఏం చూపిస్తున్నాం, ఇది రామాయణం పుస్తకమా అన్నట్ట. ఆహా కాదు, ఇది భారతం అంటూ ఉంటుంది. ఆహా ఇది భగవద్గీత పుస్తకం, ఆహా కాదు ఇది భారతం అంటూ ఉంటుంది. ఇది ఫిజిక్స్ పుస్తకం అంటే కాదు, ఇది భారతం పుస్తకం అంటుంటుంది. అట్టని ప్రతిదాని దిగొచ్చి ఇదే అట్టుంటే నీకేం అర్థం కాదు. పసివాళ్ళు పలకరిస్తుంటారు, నానా నానా అంటుంటారు. ఏదో చెప్పడానికి వస్తారు, వాళ్ళకి చెప్పడానికి రాదు. నాన్న నాన్న అంటే అంటాడు. కూతురు కొడుకో పలికేస్తే ముద్దు వాడిని పలకరిస్తుంటే మనం అంటుంటే నెమ్మది వాడే చెప్పడానికి వస్తుంటారు ఉంటాడు. లేకపోతే చివరికి అమ్మ పిలుస్తుంది, పో నేను పోతున్నా అంటాడు. వాళ్ళు ఎవరికో హ్యాండ్ ఓవర్ చేసి అప్పగించి పోతాడు. ఆ కెరకటం అనేది తవ్వుకుని రావటం అనేది ఇది విస్తారవచనం. యజ్ఞము విస్తారవచనం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నీ ప్రవర్తన యజ్ఞపరంగా జరిగితే నువ్వు ఎదుగుట అనేటటువంటిది అక్కడ ప్రతిష్టమై ఉంది. నువ్వు బ్రహ్మగా ఆచరిస్తే యజ్ఞం అవటం అది. అయితే నువ్వు యజ్ఞంగా ఆచరిస్తే బ్రహ్మ అవుతావా, బ్రహ్మగా ఆచరిస్తే ఎదుగు అవుతావా అంటే అవి రెండు సమానమే. నువ్వు ఎదుగుట అంటే ఎంత అర్థమో దాన్ని యజ్ఞపరంగా ఆచరించడం ఉన్నా కూడా అంతే అర్థం ఉన్నా. కనుక పంచయజ్ఞా అపి అథ పంచ ఇంద్రియాణి. పంచ ఇంద్రియాణి, ఇంద్రియ విషయం ఇందా చెప్పుకున్నాం. ఇంద్రియాణి పంచ, ఎన్ని? పంచ, 5 కాదు. ఎట్లా? పంచ అంటే విస్తారం. ఇందాకేం చెప్పుకున్నాం, ఇంద్రియం అదే చేష్ట వెనుక ప్రవర్తన. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, చేష్టని ప్రవర్తనగా దాటిస్తుంది. అది ప్రవర్తనగా జరగదనుకోండి, నెట్టుకుంటూ పోతుంది. నావలో పోతూ ఉంటే నీళ్లేగా, కానీ మనం ఏం చేయాలి, ఆ నీళ్ళని నెట్టుకుంటూ ముందుకు పోవాలి. అట్లాగే ప్రతి చిన్న ప్రవర్తనలో ఏం చేస్తుంది, ప్రతి చిన్న చేష్టలో కూడా ప్రవర్తన అనేది ఒకటి వచ్చి ఆ ప్రవర్తన ఏం చేస్తుంది, ఈ చేష్టని నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అవునా? ఎట్లాగంటే చివరికి తనకు గుర్తింపులో గుర్తింపు. కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాడు, నడక నేర్చుకునేవాడు, సైకిల్ నేర్చుకునేవాడు ఎట్లా ఉంటుంది, ఆ సైకిల్ నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ తన ప్రవర్తనని అక్కడ ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు కొంతకాలం అంతా అయిపోయిన తర్వాత సైకిల్ బాగా నేర్చుకున్నాడు వీడు అని అన్నావా, లేకపోతే సైకిల్ నడిపించేటప్పుడు తన ప్రవర్తనని నిలుపుకోవటం నేర్చుకున్నాడా? అర్థమైందా? అక్కడ భాష ఎట్లా ఉంటుందంటే
వీడు సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. సైకిల్లో పడకుండా ఎవరు పడకుండా? తను పడకుండా నేను అనే మాట ఎక్కడే వచ్చింది? ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇది ఒక ప్రవర్తనగా వచ్చింది. నేను యొక్క అంశమును ఇక్కడ ఎట్లా గుర్తిస్తున్నావు? ప్రవర్తనగా. అది ఇందా చెప్పుకున్నటువంటి వాటిలో ఇట్లా ఉనికి దగ్గర నుంచి బుద్ధి దాకా అనేటటువంటిది ఒక కర్మ యొక్క నిజ అంశము. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఆ కర్మ యొక్కకి ఇట్లా ఏం లేవు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఇంకా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఇంకా కారణము, కార్యము, ఫలము లేదు. కర్తృత్వము, భోక్తృత్వము, కారణము, కార్యము లేదు. ఆభాసులు ఏమీ లేవు. మాయా ఏం లేదు. ఉనికి ఎట్లాగో అక్కడమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే ఇంత విస్తీర్ణంగా చేసి టెలస్కోపిక్ చేసి ఉనికి ఎంతో కర్మ అంత. ఆ కర్మకి అధికారి ఎవరు? బుద్ధి కర్మానుసారుడు. అర్థమైందా? మన సంగీతం రికార్డులో అంటే ఎస్బీజీ2లో ఎస్బీజీ1లో కూడా మనం ఎటు చెప్పుకున్నాం, విశేషించి బుద్ధికి విషయం చెప్పుకున్నాం. బుద్ధి ఉనికిని విడిచి ఎప్పుడు ప్రవర్తించదని దానికి విషయాత్మకంగా అది ఎప్పుడు ప్రవర్తించదు. దాని బుద్ధిని ఎప్పుడు విషయాత్మకంగా అనుకోవటం బుద్ధి పొరపాటు. అదేం చేస్తుంది? దాటిస్తుంది. ప్రతి ఇంద్రియము అట్లా ఉంది. అంటే ఈ మానవ దేహము అనేటటువంటిది మనకు తల్లి గర్భం నుంచి రావటం అనేది పరంపరగా వస్తుంది. ఆ పరంపరగా వచ్చే చోట ఏమొస్తుందంటే సంస్కారం మనకు పరిమితంగా వస్తూ ఉంటుంది. అవునా? కానీ మనం ముందే మొట్టమొదట మానవ జన్మ ఎక్కడ వచ్చింది అన్నమాట మనకు ఇప్పుడు ఈయనెవరు డార్విన్స్ థియరీ చెప్పుకుంటే అప్పుడు ఎప్పుడు వచ్చిందంటే అట్లా వచ్చి కోతైన తర్వాత మానవ వచ్చాడు అని చెప్పి అంతవరకు ఆ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు కోతైన తర్వాత మానవుడు వచ్చాడు, సరే బాగుంది. మానవ యోని అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కోతి కాగానే రెడీమేడ్గా ఎటు వచ్చింది? అది ఎవరు చేశారు? ఈ మాట ఎవరు అడిగినవాడు కాదు. వాళ్ళని అర్థమవుతుందా? కోతి నుంచి మానవ జన్మ ఎటు వచ్చింది? పోలికలు ఉన్నంత మాత్రం చేత, చేష్టల్లో ఉన్నంత మాత్రం దాని నుంచి వచ్చిందంటే ఏ అభౌతికమని మాట్లాడుతున్నాడో తెలియదు తనకు. సృష్టిలో ఆ రచన ఉన్నది, ఎక్కడ వేలాడుతుంటుంది, ఎక్కడ వేలాడేది ఏం కాదు అది. ఇప్పుడు ఈ రోజున తవ్వుకుంటూ ఇప్పుడు మనమే బుద్ధి భాషను తవ్వుకుంటూ చెప్పుకుంటూ ఎక్కడ వేలాడుతుంది ఇది? తన గ్రహింపు తన దగ్గరే ఉంది. జీవుడు ఎప్పుడైతే తను తీసుకున్నాడో తను వెంటనే తన మానవ జన్మ ఎత్తాలి అంటే మానవ జన్మ ఎత్తేశాడు. మొట్టమొదటి మాట మానవ జన్మ ఎట్లా ఎత్తాడంటే సృష్టి యొక్క రచన. అది అందుకునే వాళ్ళు తపస్సు చేశారు, వేదములు మనకిచ్చారు. అందుకనే భారతంలో ఏం చూపిస్తుంది? సత్యవతికి వ్యాసుడు ఎట్లా పుట్టాడు? అర్థమవుతుందా? అప్పటికప్పుడు సద్యోగర్భం అన్నారు దాన్ని. సద్యోగర్భం అంటే సద్యస్ అంటే వెంటనే అక్కడికక్కడ, అంతేగాని మరి స్త్రీ పురుషుల సంయోగం వల్ల కానీ తర్వాత గర్భం ధరించి బయటకు వచ్చి ఎదిగి బాల్య చేష్టలు ఉంటే అంత ఎదిగి అట్లా రాలే. అయితే రాముడు వచ్చాడు కదా, కృష్ణుడు వచ్చాడు కదా అంటే, అయితే రాముడు కంటే గొప్పవాడు అంటే వీళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు, వీళ్ళు అది చెప్పారు, ఆయన ఏం చెప్పడానికి వచ్చాడు, అది వచ్చాడు. కురువంశం శబ్దానికి అర్థం అది. కురువంశం అంటే మానవ జన్మ. కురు అనే అంశం ఎట్లా వచ్చింది? సద్యజాతం. ఆ ప్రయోగాన్ని కురువంశం ఒప్పుకోలే. కురువంశం ఒప్పుకోకపోతే ఏమవుతావో చూపించింది. అవునా? మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం, భారతీయ చెప్పుకుంటున్నాం కనుక మళ్ళీ చెప్పుకోవచ్చు కూడాను. కురువంశం ప్రయోగంలో మరి కౌరవులు ఫెయిల్ అయినారు,
పాండవుడు ఫెయిల్ అయినాడు, పాండురాజు కూడా ఫెయిల్ అయినాడు. విచిత్ర వీరులు వాళ్ళు పోయినారు. చిత్రాంగదుడు పోయినాడు, విచిత్ర వీరుడు పోయినాడు, వీళ్ళు కూడా పోయినారు. అంత అయిపోతే చివరికి ఏం చేసింది, కుంతి అనేటటువంటిది దేవతావరం చేత కంటే వీళ్ళు కూడా చేసిన తప్పు ఏమిటంటే, వీళ్ళు ఎవరి పుత్రులు, దేవతల పుత్రులా పాండురాజపుత్రులా? కథంతా పాండవులు పాండురాజపుత్రులనే చూపిస్తుంది. వాళ్ళ గుర్తింపు అంతా పాండురాజపుత్రులు. మనం అదే చెప్తున్నాం. మనం మానవ జన్మ అన్నప్పుడు మానవ జన్మ అనే యోని ఎట్లా రచింపబడిందో దానికి పుత్రులు అంటే దాని పున్నాంనో నరకాత్రాయతే, దాన్ని రక్షించే వాళ్ళం మనం. మన కురు అన్న అంశము దానికి సమన్వయంగా ఉండాలి అని ఎక్కడి నుంచి వచ్చింది? సద్యోగర్భమైనటువంటి వాసన వల్ల వచ్చింది. సద్యోగర్భం అనే వ్యాసుని కురురాజు కౌరవ రాజ్యంలో ఏ రాజు పట్టుకోలేకపోయినాడు, ప్రకటించలేకపోయినాడు. అర్థమైందా? కర్మను ప్రకటించలేకపోయింది. ఇప్పుడు మనం అట్లాగే ఉన్నాం. చివరికి వాడు చివరిదాకా ఏమన్నారు, వాళ్ళు పాండవులనే వెళ్ళారు. అక్కడక్కడ అప్పుడప్పుడు ఎట్లా ఇంద్రుడు అది కాండవ దహనం అయినప్పుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. అప్పుడు ఇంద్రుడికి తెలియదు అతను కూతురు కొడుకని. కురు సంగ్రహం వచ్చేటప్పటికి మాత్రం ఇంద్రుడు బ్రాహ్మణ వేషం వచ్చి అప్పుడు తెలిసింది. ఆ పదం యొక్క ఏమర్థం? అది మన అర్థమే. ఏ ఇంద్రుడు తెలియదు. ఇవన్నీ లక్షణాలు ఇవి అన్నమాట. ఈ సమయంలో అటు ఇప్పుడు మనం ఇంద్రులమా? అవును. ఇంద్రులమా? కాదు. మానవులమా? అవును. మానవులమా? కాదు. అంటే ఒక నేనా? కాదు. నేనా? నేనే. అంటే అర్థమయ్యేటప్పటికీ రచనాత్మకంగా ఏమిడుతోందో అది నేనే. నాకు కర్మ ఉన్నదా అంటే నా కర్మ అంటే ఉనికి యొక్క ప్రవర్తన. బుద్ధి ప్రవర్తన అన్నా ఉనికి ప్రవర్తన అన్నా అక్కడ నా కర్మ అంటే బుద్ధి ప్రవర్తన. మనం ఏమనుకుంటున్నాం? వాడిని 4 కొట్టొచ్చా, చిత్తు చేసి వచ్చేవాడిని. ఆ భాష ఎక్కడ? ఈ భాష ఎక్కడ? ఇంద్రియములు పంచలక్షణాలు. అర్థమవుతుందా? దానికి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. వంట చేస్తున్నాము, గిన్నె కాలుతుంది, గరిటె పొరపాటున దానిలో పెట్టేశాడు. లేదు మూత తీసి చూడాలి. మూత తీసి చూసేప్పుడు ఎట్లా ఉంటుంది? మామూలుగా ప్రయోగం చేసి చూస్తాడు. తీసిపోయేటప్పటికి అది వేడెక్కేటప్పటికి ఇది ఏముంటుంది? మనం కాలుతుంది అంటాం. కాదు, ఇది ఏం చేస్తుందంటే రిపల్సివ్ యాక్షన్. వెంటనే కన్ను ఎట్లా ఉంటుంది? మాటికి మూసుకొని తెలిసేటప్పుడు మనం చూసినందువల్ల ఇది ఎండిపోతుంది అనమాట. దానికి చిన్న గ్లిసరిన్ లాగా అది పూసి వెళ్ళిపోతుంది. సెల్ఫ్ ప్రొటెక్టెడ్. తను దేనికోసమని డిజైన్ చేయబడిందో దానికోసమని సెల్ఫ్ ప్రొటెక్టెడ్. ఇట్లా ఉంటుంది. ఆ గరిటె పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ మూత తీయడానికి ప్రయత్నం చేస్తుంటే వేడిగా ఉంటే వెంటనే తీసుకుంటుందో అట్లాగే అవుతుంది ఇంద్రియం. అది ఇంద్రియం. నువ్వు బలవంతంగా ఇదో బలవంతంగా మళ్ళీ వేడిగా ఉన్న పట్టుకోవడానికి చేత కాలే, వదిలేసాం. ఇది ఇంత చక్కగా మనకు అందిస్తున్నప్పటికీ కూడా ఎట్లా వదిలేస్తున్నావు చూడండి. మీకు తెలిసిన విషయాలను ఎట్లా వదిలేస్తున్నావు అంటే విషయం జరిగిపోతుంది. అదే జరుగుతుంది. నువ్వు పట్టుకుంటే అట్లా జరుగుతుంది. అర్థమవుతుందా? విషయం జరిగిపోతుందంటే ఈ క్షణం జరిగింది మళ్ళీ అన్నది లేదు అంటే అర్థమైనప్పటికీ ఆ వెనకాలది వదిలేశాడు. ఏదో వదిలేశాడు, షాక్ కొడుతుంది, కాలుతుంది.
వింటున్నారా లేదా? ఎట్లా ఏమవుతుంది? షాక్ కొడుతుంది. వదిలేస్తున్నప్పుడు కూడా ఎట్టబోతున్నాడు వాడు, దాని మీద దృష్టి పెట్టాడు కనుక ఇంకా చేస్తున్నా దాన్ని ఇంకేదో సాధిస్తా యక్షే దాస్య మోదిష్యే. ఇదం తే న అతపస్కాయ న అభక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచి. నా చెప్పకూడదు. నచ మామ్యో అభ్యసూయతి, నన్ను నిందించేవాడికి ఎప్పుడు చెప్పకూడదరా. దేవుణ్ణి ఎప్పుడు నన్ను తిడతావా? మేము ఎంత చెడ్డ అంత తిరుగుతావా అంటాడు. ఎంత చెడ్డ కాదు, నువ్వు ఎంత బతికినా తిట్టేది. నువ్వు లోకంలో ఎంత గొప్పగా బతికినా నువ్వు దేవుడిని తిట్టుకుంటూ బతుకుతున్నావు, తిట్టుకుంటూ స్మరిస్తున్నావు. అందుకనే మనం ఏదో ఎవరు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అన్నట్ట, నేనైనా రాత్రి నిద్రపోతూ స్మరిస్తానేమో కానీ నువ్వు పగలంతా రాత్రి నిద్రలో కూడా స్మరిస్తూనే ఉంటుంది కదా. ఎక్కడున్నాడు హరి అంటే నీ దగ్గరే ఉన్నాడంటాడు. నా దగ్గర ఉన్నాడు అంటే నీ ఇప్పుడు స్మరిస్తూనే ఉంటుంది కదా అంటాడు. నేనైనా నిద్రపోతున్నా కానీ నువ్వు ఎప్పుడు స్మరిస్తున్నావు కూడా ఎక్కడ అడుగుతావు? ఇది కూడా ఒక రహస్యం మన శాస్త్రాల్లో. ఏమిటా రహస్యం? రాక్షసుడైనా సరే, ఎటువంటి ప్రవర్తించిన వాడైనా స్మరించగలేడు, స్మృతిని స్మరించగా ప్రవర్తించడం లేదు. ఇది శాపం అన్నారు. ఎవరు పెట్టుకుందే మనం పట్టుకోవచ్చు. జీవుడు పెట్టుకుందే శాపం. తన శాపం వశమై ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. అవునా? అందుకని ఏం చేస్తాడు? సాక్షాత్తుగా శ్రీమన్ మహావిష్ణువే వచ్చి నృసింహావతారంలో ఎత్తి అతన్ని చంపి తన దగ్గర తీసుకున్నాడు. సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువే రాముడుగా వచ్చి రావణాసురుడిని చంపి తన స్వరూపంలో తీసుకున్నాడంటే ఆహా అంటాము. ఆహా అంటాడు. కానీ సాక్షాత్తుగా ఎట్లా నువ్వు అది ముట్టుకుంటే వెంటనే ఏం చూపిస్తుంది? నీకు షాక్ కొట్టేది ఎవరు వచ్చేప్పుడు? నీకు ఆదుకోవడానికి ఎవరు వచ్చారు? ఏ అవతారం వచ్చాడు? అర్థం అవుతుందా లేదా? చేసి ఏం చేశాడు? నిన్ను తన వైపు తీసుకున్నాడు. ఇన్ని మాట తీసుకుంటే వాడు జారిపోయాడు. ఇన్ని మాట తీసుకుంటే జారిపోయటం నీకు తెలియాలంటే, జారిపోతున్నావు నీకు తెలియాలంటే అప్పుడు నీకు ఎట్లా ఉండాలి? అల్లరి పిల్లలు పుట్టి ఆ పసిపిల్లలు వాడు ఎట్లా ఉంటే వాడికి అన్నం పెట్టాలంటే అప్పుడు ఏం చేయాలి? తను అమెరికాలో ఉన్నా కూడా ఇండియాలో ఉన్నటువంటి అమ్మని పిలిపించి వాడికి అన్నం పెట్టి అప్పగిస్తే అమ్మ ఎందుకు రావాలి? పసివాడికి అన్నం పెట్టాలి. పసివాడికి అన్నం పెట్టాలి, అమ్మని పిలిపిస్తే తనకు మోక్షం ఎట్లా? తనకు బుద్ధి చెప్పడానికి కదా వచ్చింది. ఎట్లా చేసుకునేది? ఇన్ని పనులు ఎట్లా చేసుకునేది అంటే అనేది నువ్వు కల్పించుకుందే కదా. పిల్లలు ఉన్నారు, నేను ఆఫీసు పోవాలంటే పో, ఆఫీసు పోవాలంటే పో. పిల్లలు ఉన్నారు, పెంచు. ఏదేమంటారు? వెళ్ళి అడిగి చేసేది అంటే ఎవరు కల్పించుకున్నారు? అప్పుడు లోకల్ ఎట్లా ఉంటుంది అంటే అవును ఇది ఎట్లా పిల్లల అవస్థ పడిపోతా, ఓ నీకు ఇంకేం పనింది, నీ మనవడేగా. లేకపోతే ఏం చేస్తాడు? ఒక ఆయా పిల్లలు వచ్చి పెట్టుకుంటాడు, ఆయా పెడతాడు. వాడు ఇప్పుడు ఎవరి పిల్లలు అవుతాడు? ఆయా పిల్లలు వస్తాడు. ఆయా చేత పిలిచినప్పుడు వాడి సంస్కారం అట్లాగే వస్తుంది. ఇంకేం వస్తుంది? ఏమన్నా అర్థం? అస్సలు ఇప్పుడు జరిగే దీనిలో సంస్కారం గురించినటువంటి ప్రసక్తి ఉంది అసలు? అటు సరే, సంస్కారం గురించిన ప్రసక్తి లేదు. ప్రభుత్వంలో లేదు, ప్రజ్ఞా దురంధరుల్లో లేదు, పాలనా దురంధరుల్లో లేదు, మరి పితరులలో లేదు, పుత్రులలో లేదు, పాపుల్లో లేదు, పుణ్యాల్లో లేదు. అసలు అంశమే లేదు.
పండితుల్లో కూడా లేదు. రాముడు విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మానికి విగ్రహం అని చెప్పేటప్పటికి తన పాండిత్యం అయిపోయింది. నీకేమొచ్చింది? నాకేం దాగా, నీకేం అందించగలను, నేనే అందించగలను. ఏమన్నా పట్టుకోగలిగితే నువ్వు పట్టుకో, సఫలు జరిగిపోతాయి అంతే బాబు. ఏమన్నా అసలు ఏమన్నా 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 ఉండాల్సింది అక్కడ ఉంది. అది ఉండవలసిన దాన్ని ఉంచి నిలిపి ఉందే. కనుక ఇంకా పూర్తి కాలేదు. పంచ ఇంద్రియాణి చెప్పుకుంటున్నాం. ఏం చెప్పున్నాం? ఇంద్రియం అనేటటువంటిది సృష్టి రచన. మానవ జన్మ సృష్టి రచన, ఇంద్రియము సృష్టి రచన. ఇంకోటి జీవుడు కూడా సృష్టి రచన. అయితే సృష్టి ఎందుకు చేసింది ఇవన్నీ? నేను అట్లాగా సృష్టి రచన అంటే అర్థం ఏమిటంటే, అర్థమైందా? ఏమిటంటే ఏమిటంటే అంటే టే ఏమిటంటే అంటే వేడిగా అన్నం ఉంది, తెలియకుండా ఉంచుకున్నాడు, అంతేనా? తీసే అన్నాడు, అబాబా అన్నాడా? చేతుల నుంచి ఎక్కడ జారిపడిపోయినా, ఏం జారిపడిపోయింది? అన్నం జారిపడిపోయిందా? వీడు దురపరిచింది జారిపడిందా? అర్థం తీసుకోవాలి ముందు. దురపరిచిందా? ఏం దురపరించాడు? అక్కడ తాను గుర్తించకుండా పట్టుకున్నటువంటి. అట్లాగే అగ్నికి ఏమొస్తుంది? పట్టుపట్టుకొని వాటిని అగ్నికి పట్టుపట్టుపట్టి వస్తుంది చూడు. ఇదివరకు బొగ్గుల్లో బాగా తెలిసేది, ఇప్పుడు బాగా తెలియదు. చిట్టని అగ్ని రవ్వలు, నిప్పురవ్వలు నిప్పురవ్వలు వచ్చినట్టుగా, నిప్పురవ్వలు వచ్చినట్టుగా వస్తున్నాయి. నిప్పెవరు? నేను. నిప్పు నేను. ప్రయోగము దోషం. అవి విధించినంతా కూడా నిప్పురవ్వలే వచ్చినాయంటే గుర్తించనటువంటి విధంగా ఎట్లా చెదిరిపోతుందో, నువ్వు ఎంత దూరం చెదిరిపోయినప్పుడు కూడా అవి నిప్పురవ్వలేపో. స్వగత భేదమే. నువ్వు ఎంత జారి విడుచుకున్నప్పటికీ ఏ చివరి గమ్యంలో ప్రవర్తించినప్పుడు కూడా తన ప్రవర్తన కాకుండా అక్కడ ప్రవర్తన లేదు. అది ఇంద్రియం. అర్థమవుతుంది? ఇప్పుడు ఇంద్రియ శబ్దాల్లో మనం కర్మేంద్రియాలు చెప్పుకోవటం లేదు, జ్ఞానేంద్రియాలు చెప్పుకోవటం లేదు. ఇంద్రియం యొక్క అర్థమవుతుంది? ఇంద్రియం యొక్క అదేమిటి? నిర్వచనము, రచన, నిర్వచనము, నిర్మాణం. నిర్మాణం అంటే నిర్మాణం అంటే జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ వారి నుంచి ఉందాం. దాని నుంచి సతాయిస్తుంది. ఓ